1500 మహిళలకు ఇస్తాడు, ఇచ్చాడా? ఇవ్వలా. అదేవిధంగా నిరుద్యోగులకు 3000 రూపాయలు వృత్తి ఇస్తాడు, ఇచ్చాడా? ఇవ్వలా. 20 లక్షల ఉద్యోగాలు ఇస్తాడు, ఇచ్చాడా? కొత్తగా ఈ 2 సంవత్సరాలు ఒక పెన్షన్ కూడా శాంక్షన్ చేసిన పరిస్థితి లేదు. 50 సంవత్సరాలు దాటిన వాళ్ళకి బీసీలకు కానీ ఎస్సీలకు కానీ ఎస్టీలకు కానీ పెన్షన్లు ఇస్తాడు, ఇచ్చాడా? ఇళ్ల స్థలాలు ఇవ్వాల, ఇల్లు కట్టుకోవడం డబ్బులు ఇవ్వాల. ఆల్రెడీ కట్టినటువంటి ఆఖరి దశలో ఉన్న ఇళ్లకు కూడా నిర్మాణాలకు డబ్బులు ఇవ్వట్లా. అదేవిధంగా ఆయన ఇచ్చిన వాగ్దానాలు అలా ఉంటే ఇక్కడ మళ్ళీ లోకల్గా మేము అధికారంలోకి వస్తే మీ ఇళ్లకు లోన్లు రద్దు చేస్తాం, మీకు రుణమాఫీ చేస్తాం, చంద్రబాబు అయిపోతే నా జేబులో డబ్బులు ఇస్తా, ఇవన్నీ సొల్లు కబుర్లు ఇక్కడ చెప్పారు అక్కడ చెప్పారు. మొత్తం ఢిల్లీ నుంచి గల్లీలాగా చెప్పారు. ఎవడికి వచ్చింది ఆడు చెప్పాడు. ఏ ఒక్క వాగ్దానాన్ని నెరవేర్చలా. ప్రజలైతే ఇవన్నీ గమనిస్తున్నారు. కాబట్టి మనకి రేపు జరగబోయేటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎవరు కూడా భయపడాల్సిన అవసరం లేదు. కొంతమందిని జైలుకి పంపిస్తారు, వెళ్ళొద్దాం 3 నెలల్లో 2 నెలల్లో 4 నెలల్లో పంపుతారు. ఎవరో కూడా అధైర్యపడవద్దు, భయపడాల్సినటువంటి అవసరం కూడా లేదు. జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ కూడా యునానిమస్ అవ్వకూడదని చెప్పారు. యునానిమస్ అవ్వకుండా మనం పోటీలు పెట్టి మన పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు 2019 నుంచి 24 దాకా ఆయన ఇచ్చినటువంటి మాట, ఆయన చేసినటువంటి కార్యక్రమాలు ప్రజలకు తీసుకెళ్దాం. చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, బీజేపీ కూటమిగా వచ్చి ఈ కూటమిలో ఉన్నటువంటి ప్రజల్ని ఈ పార్టీలు ఎలా మోసం చేసే అన్నది కూడా ప్రజల దగ్గరికి తీసుకెళ్దాం. తప్పకుండా ప్రజలు అధికారం ఉన్నా 164 సీట్లు ఉన్నా మీరు 4 ఉన్నా 6 ఉన్నా ప్రజలైతే భయపడేటువంటి పరిస్థితి ఉండదు. ఈ రాష్ట్ర ప్రజలు రేపు జరగబోయేటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో తప్పకుండా బుద్ధి చెబుతారు. అదేవిధంగా ఈరోజు రైతాంగం నీళ్లు లేక తీవ్ర ఇబ్బందుల్లో ఉంది. పులిచెంతలో 30 టీఎంసీలు నీళ్లు ఉన్నాయి. పట్టిసీమ నుంచి నీళ్లు తోడుతున్నాడు, సముద్రంలో కూడా కలుస్తున్నాయి గోదావరి నీరు. పైన ఆల్మట్టి నిండింది, తుంగభద్ర జోరాల కూడా నీళ్లు వచ్చినాయి. అయినా కూడా నీళ్లు ఉంచుకుని కూడా వదలలా. ఏంట్రా బాబు అని అడిగితే నిన్న శశాన్ని వీళ్ళందరూ ఎస్సీ దగ్గరికి వెళ్ళి అడిగారు. మన జిల్లా వాళ్ళు నీళ్ళు లేక రైతులు ఇబ్బంది పడుతున్నారు. కాలువలో సగం నీళ్లు ఉన్నాయి, సగం ఒంట్లో మోటార్లు పెట్టి తోడుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంది. రైతాంగం డీజిల్ కింద అయిపోతున్నారు, వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు. ఎందుకు వదలలేదు నీళ్ళు అంటే మాదేం లేదు సార్, పైనుంచి చెప్పాలంటారు వాళ్ళు. పైనుంచి అడిగితే ఏంట్రా బాబు అంటే రేపు త్రాగునీరు కావాలి కదా, ఒకవేళ వానలు పడి ఇదేం దరిద్రం, పెళ్లి కూతురుని తీసుకురమ్మంటే ఎవడో ఏదో చెప్పాడంట. అటప్పుడు అసలు వర్షాలు ఎప్పుడు పడతాయి కృష్ణానదికి? ఆగస్టు సెప్టెంబర్ అక్టోబర్లో వానలు పడతాయి. కృష్ణా నదికి ఆగస్టు సెప్టెంబర్ వస్తాయి. ఇప్పుడు అసలు వాళ్ళ ఆగస్టు 3వ తారీఖు 4వ తారీఖు వచ్చింది. అసలు ఆగస్టు ఫస్ట్ వీక్లోనే పెళ్లి కూతురుని తీసుకురండి అంటే అక్టోబర్ రేపు సమ్మర్కి వాటర్ తాగడానికి నీళ్ళు లేకపోతే ఏం చేయాలంటారు. అంటే సమ్మర్కి ఇవన్నీ నిండినాక పంటలన్నీ ఎండిపోయి మొత్తం నాశనం అయిపోయినాక అప్పుడు అక్టోబర్లో ఫ్లడ్ వచ్చిందని ఇవన్నీ సముద్రంలోకి వదులుతారు. కాబట్టి రైతాంగాన్ని ఇబ్బంది పెడుతున్నారు. వాళ్ళకి ఎరువులు కావాలంటే ఓటీపీలు కావాలి, వెళ్ళి అక్కడ గంటల షాపులో కూర్చోవాలి. ఎరువుల ధరలు పెరిగినాయి. ఆక్వా రైతాంగం ఉంది మనకు 1-2 మండలాల్లో. ఆక్వా రైతులు ఇబ్బంది పడుతున్నారు, సామాన్యమైనటువంటి ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. రాజకీయ పార్టీలలో ఉన్నటువంటి నాయకత్వం మీద దొంగ కేసులు పెడుతున్నారు. వాళ్ళ భార్యలు బట్టలు వాళ్ళే చించేసుకుంటున్నారు, మన మీద కేసులు పెడుతున్నారు తీసుకొచ్చి. నిన్న అనంతపూర్లో విషయాల్లో మన ఎమ్మెల్యే చూశారు కదా, విరూపాక్షి అతను వెళ్ళాడు, మాట్లాడాడు, వచ్చేసాడు. రాత్రి ఇంటికాడ పోడుకుంటే తలుపులు బాగా కూడా తీసుకుపోయారు. ఏంట్రా అంటే ఆ అమ్మాయి బట్టలు చించేసాడు అని చెబుతున్నారు. సరే బట్టలు చించేయడం ఏంటంటే చూస్తే పొద్దున్నే వీడియో వాళ్ళ ఆయనే చించేస్తున్నాడు, బట్టలు చించేసి ఆ ఎమ్మెల్యే చించాడని చెబుతున్నారు. మళ్ళీ ఆ కేసుకు మళ్ళీ బెయిల్ వచ్చేద్దామో, ఈ దొంగ వీడియో బయటకు వచ్చింది కదా, మరి బెయిల్ వచ్చేద్దామని చెప్పి మళ్ళీ పొద్దున్నేనంట కారు సీజ్ చేశారంట. కారు ఎందుకు సీజ్ చేస్తారు? ఎమ్మెల్యేది సీజ్ చేశారంట. సీజ్ చేస్తేనంటే ఆ కారులో రాడ్లు కత్తులు ఉన్నాయంట. ఏమన్నా ఎవడప్పుడు నన్ను అరెస్ట్ చేసి పట్టుకుపోతారు. మా తమ్ముడో శశాన్నో శ్రీనునో ఒకవేళ నా కారులో కత్తులు రాడ్లు ఉన్నా కూడా ఈ అడుగులు వస్తారని తీసేస్తాడు కదా, ఉంచుతారా? దాంట్లో పెట్టి ఉంచుతారా? ఆల్రెడీ పోలీసు వాళ్ళు పట్టుకున్నాక ఈ కారులో పెట్టుకుని కూర్చున్నాడంటే డాష్ బోర్డు పైన ఒకటి, సీట్లో ఒకటి, బయటికి కనపడేది. అంటే ఇంకో కేసు పెట్టాలి, దాంట్లో బెయిల్ రాకుండా ఉండాలి. ఇటువంటి కార్యక్రమాలన్నీ చేస్తారు. వీటన్నిటికీ సిద్ధపడదాం. జగన్మోహన్ రెడ్డి గారు 2029లో ముఖ్యమంత్రి అవుతారు. వాళ్ళు ఏదో మేము అధికారం ఉంది కదా అని చెప్పి చేస్తున్నారు.
29లో జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో వచ్చినాక ఈ కార్యక్రమాలు ఎవరెవరైతే ఏ కార్యక్రమాలు చేశారో దానికి 10 అనుభవిస్తారు. 1, 2, 3 కాదు, 10 అనుభవిస్తారు. జగన్మోహన్ రెడ్డి గారిని, ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఇటువంటి ఉడతూపులతో, ఇటువంటి అక్రమ కేసులతో, ఇటువంటి నిర్బంధాలతో జగన్మోహన్ రెడ్డి గారిని ఒక్క అంగుళం కూడా ఆపలేరు వీళ్ళు ఎవరో కూడా. జగన్మోహన్ రెడ్డి గారు నీతిగా, నిజాయితీగా, అబద్ధం ఆడకుండా ప్రజలను నమ్ముకొని ప్రజల కోసం పార్టీ పెట్టి అదే దారిలో పోరాటం చేస్తున్నటువంటి వీరుడు జగన్మోహన్ రెడ్డి. ఇటువంటి జగన్మోహన్ రెడ్డి లాంటి వీరుడిని కుక్కమూతి పిందెలు ఈ రాజకీయం కోసం భార్య బట్టలు చించేటువంటి పార్టీలు, రాజకీయాల్లో 4 ఓట్ల కోసం అర్థమైనటువంటి అబద్ధాలు చెప్పేటువంటి ఈ రాజకీయ నాయకులకి జగన్మోహన్ రెడ్డి గారికి నక్కకే నాగలోకానికి ఉన్నంత డిఫరెన్స్ ఉంటుంది. ఈ డిఫరెన్స్ ఇప్పటికే రాష్ట్ర ప్రజలు గుర్తించారు. తప్పకుండా జగన్మోహన్ రెడ్డి గారికి మనందరం కూడా మద్దతుగా ఉందాం. మీరు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి చెబుతారు కులాల మధ్య అంటే వైసీపీ కుంపట్లు పెడద్దంట, కులాల మధ్య వైసీపీ కుంపట్లు పెడద్దని చెబుతున్నారు. మీరు చూసుకోండి, ఈ 20 రోజుల్లో మా పార్టీ వైసీపీ మీరు గ్రహించే ఉంటారు, లేకపోతే నేను కూడా గ్రహించాను, చాలామంది మాట్లాడుకుంటున్నది. ఇది అనంతపూర్లో తోపు చంద్రశేఖరు, పరిటాల సునీత, అంటే ఆయనేమో రెడ్డి, ఈవిడేమో కమ్మ, వాళ్ళిద్దరి మధ్యలో చిన్న గొడవలు ఉన్నాయి. ఒకే కాన్స్టిట్యుయెన్సీ పోటీ చేస్తారు, ఏం మాట్లాడుకుంటారు, తిట్టుకుంటారు. అది ఎప్పటి నుంచో ఉంది. అది అక్కడ ఉన్నట్టుండి ఎంఎస్ రాజు అని చెప్పి ఒక ఎమ్మెల్యే గారు వచ్చి ఇన్వాల్వ్ అయిపోయి ఆయన ఏమంటాడు, అరే చంద్రశేఖర్ రెడ్డి నిన్ను చెప్పుతో కొడతా, ప్రకాష్ రెడ్డిని చెప్పుతో కొడతా, నీకు దమ్ము ఉంటే, నీకు రెడ్డి పౌరుషం ఉంటే రా, నా జాతి మాదిగా అని చెప్పి కులం పేరెత్తి మాడతాడు అతను. సరే వీళ్ళిద్దరికి ఎందుకు వచ్చింది డిస్ప్యూట్ అంటే ఆయన ఇల్లు, వాళ్ళ అన్నయ్య వాళ్ళ ఇల్లు కొన్నాడు. అందుకే ఈ భోగాపురం ఎయిర్పోర్ట్ చంద్రబాబు నాయుడు గారు శంకుస్థాపన చేశాడని చెబుతారు. ఎప్పుడంటే 2019 ఫిబ్రవరి 23వ తారీఖున. ఎందుకంటే 5వ తారీఖున నోటిఫికేషన్ వస్తుంది కదా. ఫిబ్రవరి 23 అంటే అదొక 5 రోజులు, ఇది ఒక 5 రోజులు, మార్చిలో 10 రోజుల్లో నోటిఫికేషన్ వస్తుంది కాబట్టి గవ్వెల్లి భోగాపురం ఎయిర్పోర్ట్లో శంకుస్థాపన చేశాడు. ఆయన 15,000 ఎకరాలు కావాలని చెప్పి శంకుస్థాపన చేశాడు. 15,000 ఎకరాలు అంటే 4-5 గ్రామాలు ఉన్నాయి. ఆ గ్రామాల్లో ఒక గ్రామంలో ఉన్నటువంటి ఎన్నికలప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వెళ్తే ఒక గ్రామంలో ఉన్నటువంటి మహిళ ఇక్కడికి ఎర్ర బస్సు రాదు, మాకెందుకు మా పొలాలు తీసుకుని మమ్మల్ని ఎందుకు ఇబ్బంది పెడుతున్నారని అడిగారు. దాన్నే జగన్మోహన్ రెడ్డి గారి చెల్లెలు ఇలా అడుగుతానని చెప్పి మేము అధికారంలోకి వస్తే 2,000 ఎకరాల్లోనూ 2,200 ఎకరాల్లోనూ మేము కడతాము, మిమ్మల్ని ఇబ్బంది పెట్టమని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. అదేవిధంగా ఈయన శంకుస్థాపన చేసినటువంటి ప్రాంతాన్ని కానీ ఆ పిల్ల అడిగినట్టు ఊరు కానీ దీంట్లో కలవల. 15,000 ఎకరాలు తీసేసి చంద్రబాబు కనీసం ల్యాండ్ కూడా ఎక్వేట్ చేయలే. పేపర్ ప్రకటన 15,000 ఎకరాల్లో ఎయిర్పోర్ట్ కడతాను. ఇది ప్రపంచంలోనే ఎక్కడా లేదు. 15,000 ఎకరాల్లో ఈయన కడతానని ఒక ప్రకటన చేసి, ఒక శంకుస్థాపన చేసి, ఒక రాయి, ఒక కొబ్బరికాయ, ఒక టాపీ మేసం తీసుకెళ్ళి లేచాడు, అయిపోయింది. పాపం ఈ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి ఆ భోగాపురం ప్రాంతంలో 2,200 ఎకరాలు 1,000 కోట్ల రూపాయలు ప్రభుత్వం డబ్బు కట్టాడు, ల్యాండ్ ఎక్వైర్ చేశారు. 3 గ్రామాలను అక్కడి నుంచి రీహాబిలిటేషన్ పక్కకు తరలించి దానికి కావాల్సినటువంటి అనుమతులన్నీ తీసుకొచ్చి కేంద్ర ప్రభుత్వం దగ్గర జిఎంఆర్కి ఇచ్చారు కాంట్రాక్టు. దీంట్లో కాంట్రాక్ట్ అంటే ఏంటి, రాష్ట్ర ప్రభుత్వం పొలాలకు డబ్బులు కట్టింది రైతులకి, దానికి కావాల్సిన అనుమతులు కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది. ఈ రీహాబిలిటేషన్కి కూడా రాష్ట్ర ప్రభుత్వమే డబ్బులు కట్టి దాదాపు 1,500 కోట్ల రూపాయలు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వాళ్ళకి ఇచ్చింది, అయిపోయింది. చంద్రబాబు నాయుడు గారు ఏమి ఇచ్చాడంటే ఏమి ఇవ్వాలి, 5 పైసలు బిళ్ళ కూడా ఇవ్వాలి. పేపర్లో ప్రకటన ఇచ్చాడు, ఈనాడు, జ్యోతి, వాళ్ళ పేపర్లో యాడ్లు ఇచ్చుకున్నాడు వాళ్ళకి. తర్వాత ఒక టాపీ మేస్త్రిని తీసుకెళ్ళి శంకుస్థాపన చేశాడు. ఆయన చేసి ఈ ఎయిర్పోర్ట్ నేనే కట్టానంటాడు. సరే కట్టింది ఎవర్రా బాబు అంటే జిఎంఆర్. 5,000 కోట్ల రూపాయలతో 4,700 కోట్ల రూపాయలతో జిఎంఆర్ ఎయిర్పోర్ట్ కట్టాడు. ఇప్పుడు డబ్బులు అతనికి ఎక్కడి నుంచి వస్తాయంటే ఈ రోజు నుంచి ఫ్లైట్లు ఎవరైతే నీ ఓటేళ్ళు నా ఓటేళ్ళు దిగుతారో మనం కొన్న టికెట్లో అతను కమిషన్ వెళ్తుంది, అతను డబ్బులు వసూలు చేసుకోవటం. నరేంద్ర మోడీ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ జిఎంఆర్ ఇప్పుడు ఆ కట్టినటువంటి ఎయిర్పోర్ట్కి 5 పైసలు బిళ్ళ కూడా ఇవ్వాల. ఆయనే డబ్బులు పెట్టి జిఎంఆర్ అనేటువంటి సంస్థ
ఎయిర్పోర్ట్ కట్టింది. ఆ ఎయిర్పోర్ట్లో డబ్బులు వాళ్ళు ఇక్కడి నుంచి 34 ఏళ్ళు 40 ఏళ్ళు వాళ్ళు వసూలు చేసుకుంటారు. ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు ఏమి ఇచ్చాడు అంటే ఈనాడు జ్యోతి పేపర్లకు యాడ్ ఇచ్చాడు. అప్పుడు మళ్ళీ ఇప్పుడు సేమ్ అదే యాడ్ ఇచ్చాడు. ఇచ్చి ఒక 50 కోట్లు 60 కోట్లు పెట్టి కొన్ని డ్యాన్సులు వేయించాడు. పిల్లలందరినీ తీసుకెళ్ళి అలా భోజనాలు లేకుండా ఒక 13,000 మందిని పిల్లల్ని భోగేసుకెళ్ళి డ్యాన్సులు చేశాడు. ఇక్కడి నుంచి గుడి నుంచి కూడా ఆర్టీసీ బస్సులు వెళ్ళినాయి. జనాన్ని భోగేసుకొచ్చి ఒక 40-50 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి హడావుడి చేసి మోడీ గారిని పిలిచి ఇక ఆయనకి భజన చేసి పొగిడి అసలు ఆయన అంత గొప్పవాడు లేడని చెప్పి పంపించారు. పంపించిన ఆయన 2 రోజులకి బీహార్లో జాతీయ అధ్యక్షుడి స్థానాన్ని కోల్పోయింది బీజేపీ. అట్లాగే మధ్యప్రదేశ్లో బీజేపీ అధికారంలో ఉంది. అక్కడ కాంగ్రెస్ ఎమ్మెల్యేని దుర్మార్గంగా డిస్క్వాలిఫై చేశారు. ఆ ఎన్నికల్లో మళ్ళీ కాంగ్రెసే డబుల్ మెజార్టీతో గెలిచింది అక్కడ. అదేవిధంగా గుజరాత్లో కూడా 1,00,000 ఓట్ల మెజార్టీతో గెలిచినటువంటి సీటు 29,000 మెజార్టీకి వచ్చింది.